నిన్న ట్రంప్ ఇజ్రాయెల్కి చెప్పాను దాడులు చేయొద్దని మొన్న సోమవారమే చెప్పాను కదా అని ప్రకటించాడు. అట్లాగే నిన్న అమెరికాకి సంబంధించిన రుబియో ఇప్పుడు ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో ఇవాళ పొద్దున్న మాకు సంబంధం లేదు, మా పౌరుల రక్షణ మాకు ముఖ్యం అన్నటువంటి చెప్పి మా జోలికి రావద్దు అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత నా ట్రంప్ ఫాక్స్ న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ మాకు చెప్పింది దాడులు చేస్తామని నాకు ముందే తెలుసు అని చెప్పాడు. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడంటే ఏదైతే ముందే ఇరాన్కి వార్న్ చేశాను, నేను తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వినలేదు, ఇప్పటికి కూడా అవకాశం ఉంది, చర్చలకి ముందుకొచ్చి పరిష్కారానికి ముందుకొచ్చేటట్టయితే ఈ హింస ఈ వేట ఆగిపోతుంది అని చెప్తున్నాడు. ఇరాన్ ఖచ్చితంగా డీల్ కుదుర్చుకు తీరాల్సిందే, వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వదిలే ప్రసక్తి ఉండదు, తనని తాను కాపాడుకోవడానికి ఇరానియన్ ఎంపైర్ని కాపాడుకోవడానికి అన్నటువంటి హెచ్చరిక జారీ చేస్తున్నాడు.